హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పుల్లగా ఉండే గోంగూర లేకి అలసందలు పల్లీలు వేసి కర్రీ చేసుకుందాము. ఏమేమి కావాలో చూసేద్దామా. చూడండి, గోంగూర, అలసందలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి, పల్లీలు. ఇప్పుడు కుక్కర్లో మనము పల్లీలు నేనైతే 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. అలసందలు నానబెట్టుకున్నాను 4 గంటలు. రెండు కలిపి మనమైతే కుక్కర్లో వేసుకుందాము. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్స్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. చూడండి, స్టవ్ ఆన్ చేసినాయి కదా, పెట్టేసుకుందాం. ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకుందాము. అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా అంత ఆయిల్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేయడానికి మాత్రమేను. అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లి 3-4 రెబ్బలు అయితే వేసుకున్నాను అందులో. ఇప్పుడు బాగా కలుపుకుందాం మనమైతే. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా అంత ఫ్రై అయితే చాలు. చూడండి, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం అందులో నేనైతే ఒక టమాటా తీసుకున్నాను. టమాటా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. చూడండి, టమాటా మెత్తబడేదాకా ఉడికించుకుందాము. చూడండి, ఉడుకుతూ ఉంది. అందులో ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకుందాము. గోంగూర అయితే నేను చూడండి ఇలా కాడలు లేకుండా అంతా విడిపించేసుకున్నాను. బాగా 2-3 సార్లు అయితే కడుక్కున్నాను. ఇప్పుడు అందులో వేసేసుకుందాం మనము. గోంగూర చూడడానికి చాలా అనిపిస్తుంది కానీ ఉడికేసరికి కొంచెమే అవుతుంది, ఏ ఆకుకూర అయినా కానీ. చూడండి, ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందాం మనమైతే. టమాటా గోంగూరలో వచ్చే నీళ్ళతోటే ఉడికిపోయింది. అందులో మనం ఎంత గోంగూర టమాటా వేసినా కానీ ఆ చింతపండు వేయడం వల్ల చాలా బాగుంటుంది, ఆ టేస్టే బాగుంటుంది. కొద్దిగా అంత చింతపండు వేసుకున్నాను. అందులోనే చిటికెడు పసుపు వేసాం కదా, కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, ఉడికిపోయింది. మూత పెట్టుకొని చూద్దాము. బాగా ఉడికిపోయింది. చూడండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసాం కదా, బాగా ఫ్రై అయ్యి బాగా ఉడికింది. ఇప్పుడు మనము పప్పు రుద్దే ఉంటుంది కదా మన అందరి ఇళ్ళలోన, ఆ కర్రతోటి బాగా పచ్చిమిరపకాయలు మాత్రం బాగా మెత్తగా అయ్యేలాగా, గోంగూర అయితే మెత్తగా ఉడికిపోయింది కదా, పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు మాత్రమే బాగా మెత్తగా బాగా ప్రెస్ చేసుకుందాము. అయితే కుక్కర్ అయితే ఒక విజిల్ పెట్టేసినాను. చూడండి, ఒక విజిల్ వచ్చినాక ఇలా బాగా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఒక విజిల్కి మనం ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత బాగా ఉడికినాయో. పచ్చిశనగిత్తనాలు అంటే మనమైతే పచ్చిశనగిత్తనాలుగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకైతే పచ్చిశనగిత్తనాలు దొరకలేదు, నేను అందుకనే ఎండువే నానబెట్టుకొని ఇలా ఉడికించుకొని వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా సింపుల్గా అయిపోయే కర్రీలు అయితే చాలా బాగుంటాయి, పుల్లగా కారంగా తినడానికి. ఇప్పుడు మనమైతే కర్రీకి అయితే పోపు పెట్టుకుందాము. చూడండి, చిన్నది పోపు ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు, కంపల్సరిగా జీలకర్ర అనేది వేయాల్సిందేను ఈ కర్రీకి. చూడండి, జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు అందులోనే 4 ఎండుమిరపకాయలు, నేనైతే ఎక్కువ ఎండుమిరపకాయలు పోపుకి అయితే వేస్తూ ఉంటాను. అవి వేయడం వల్ల నాకు మంచి స్మెల్ అనిపిస్తుంది, అందుకని వేస్తుంటాను. అందులోనే కరివేపాకు వేసుకున్నాను.
చూడండి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది కదా. చూడండి ఇప్పుడు ఈ గోంగూర కర్రీలోకి మనము ఈ పోపు అనేది వేసేసుకుందాము. చూడండి చాలా బాగుంటుంది గోంగూర కర్రీ అయితే, మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. గోంగూరతో అలసందలు పల్లీలు వేసి కర్రీ చేసింటే చాలా బాగా వచ్చింది. రైస్ లేక్ కానీ ముద్దలేక్ కానీ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తినాలనుకునే వాళ్ళకు మంచి టేస్ట్ అయిన కర్రీ ఇది. అలాగే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.